నమస్కారం మాధవ్ గారు. నమస్తే. సార్, జే బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే ఉన్నాయో, దాని ద్వారా వచ్చిన ఆదాయమే 1,00,00,00,000కి పైగా. ఆదాయాన్ని పక్కన పెడితే, ఆ బ్రాండ్స్ తాగి ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరూ తాగి, వాళ్ళ లివర్స్ కానీ, దాంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, దాంతో పాటు బీపీ, షుగర్‌లు వచ్చి ఎక్కువ మంది గత 5 సంవత్సరాల్లోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలయ్యారు అన్నట్టు కథనాలొస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు సార్? చెప్పేదేముంది రాధాకృష్ణ. మేము దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము సోషల్ మీడియాలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో మేము చెప్తున్నాం. హ్మ్. కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలో దిగాలి. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ ఎమర్జెన్సీ అని ఉంది. హ్మ్. అసలు కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఒక 1 వీకో, 2 డేసో ఆంధ్రప్రదేశ్‌లో ఉండి, హ్మ్. అదేవిధంగా నార్కోటిక్స్ సెల్ అంటే ఎనాలిసిస్ సెల్ గుజరాత్‌లో ఉంది. హ్మ్. మనకి అనంతపురంలో కస్టమ్స్ అండ్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ అనంతపురంలో కూడా లాంచ్ చేశారు మోడీ గారు. సార్. వ్యవస్థలన్నీ చచ్చిపోయినప్పుడు ఎవరేం చేయగలరు? పేదలనేవాళ్ళు వాళ్ళకి ఇయన్నీ తెలీదు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తుంటే హ్మ్. అసలా ఏం చెప్పు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మండలం నుంచే స్టార్ట్ అయింది మద్యపాన ఉద్యమం. హ్మ్. డాక్టర్ అంకయ్య నేతృత్వంలో, డాక్టర్ విజయ్ కుమారు మా గ్రామాల నుంచే మొదలయ్యి మొట్టమొదట మద్యపాన నిషేధం చేసింది మా 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 సింహపూరి సీమలో, మా నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలం మొట్టమొదట మద్యపాన నిషేధం చేసింది. దానికి ఆద్యుడు, పూజ్యనీయుడు, గౌరవులైనటువంటి ఈ మద్యాన్ని ప్రజలకు దూరం చేయాలన్నటువంటి మద్యపాన ఉద్యమాన్ని రగిలించినటువంటి వాడు డాక్టర్ అంకయ్య. కాకపోతే ఏరే వాళ్ళు జర్నలిస్టులు లోతుకు పోయి పరిశోధన చేయకుండా, దాని గురించి అధ్యయనం చేయకుండా ఫేక్ మనుషులను తీసుకొచ్చి ఉద్యమకర్తలను చేశారు. కానీ మద్యపాన నిషేధానికి ఆద్యుడు డాక్టర్ అంకయ్య. ఆయన మన మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డికి క్లాస్మేట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో. ఓకే. ఓకే. ఆయన సొంత గ్రామంలోనే వాళ్ళమ్మ బాయి పనికి పోయి తట్టమోసి ఎంబీబీఎస్ చదివించింది ఆ రోజుల్లో ఆయన. ఆయన ఆ రోజు నుంచి కూడా ఒక తాటాకులు గుడిసేసి కలిగిరి మండలంలో కరోనా టైంలో కూడా అన్ని మండలాల హాస్పిటల్లో మూసేస్తే ధైర్యంగా ప్రజలకు సేవ చేసినటువంటి మహోన్నతుడు డాక్టర్ అంకయ్య గారు. మీకు అర్థమవుద్ది. మీకు ఉదయగిరి నియోజకవర్గంలో ఉంటుంది కలిగిరి మండలం అని. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, డాక్టర్ రామనాథం స్మారక ప్రజా వైద్యశాల అని. ఆ డాక్టర్ రామనాథం ఏంటంటే వైద్యం చేస్తుంటే నక్సలైట్లకి వైద్యం చేస్తుండని ఆయన చంపేశారు పోలీసు వాళ్ళు. ఆయన పేరు ఇప్పుడు ఒక డాక్టర్ అనేవాళ్ళు వైద్యానికి పోయినప్పుడు నీ కులం ఏంటి, నువ్వు నక్సలైట్వా, తీవ్రవాదివా అని తెలియదు కదా. వైద్యం చేసి తెలిసింది వైద్యం చేయటం వరకే. ఆ టైంలో కరోనా టైంలో ఏం జరిగిందంటే ఎంతోమంది ఎస్ఐలు, కానిస్టేబుల్ సార్కి చెప్పని నాకు ఫోన్ చేసేవాళ్ళు మా గురువు గారికి. ఆయన మా గురువు గారు డాక్టర్ అంకయ్య గారు అంటే నాకు దేవుడితో సమానం. ఆయన 2 రూపాయలతో మొదలుపెట్టి వైద్యం చేసి పేదలందరికీ అందుబాటులో ఒక గ్రామీణ ప్రాంతంలో రెడ్డి గారు, ఆయన పూర్తి పేరు పాపన అంకిరెడ్డి. ఆయన ఏంటంటే ఈ కమ్యూనిస్టు భావజాలంతో ఆ చివర తోక అంటే పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాగా ఆయన కూడా సుందరయ్యగా ఎట్టయిండు, ఈయన డాక్టర్ అంకయ్య అయ్యిండు. పాపన అంకిరెడ్డి ఆయన పేరు పాపన అంకిరెడ్డి. ఆయన మాకు మాంగారు అవుతారు. సరే అందరికీ ఆయన అంటే అందరికీ అభిమానం. డాక్టర్ గారు అంటే రెస్పెక్ట్ ఇస్తారు అందరు కూడా. సొంత గ్రామంలోనే ఎంబీబీఎస్ అయిపోయినాక తాటాకులతో హాస్పిటల్ పెట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఆయన వయసు ఇంచుమించు 75 ఏళ్ల దాకా వచ్చింది. ఇప్పుడు ఆయన వైద్యం చేస్తూనే ఉన్నాడు. అటువంటి మద్యపాన నిషేధ ఉద్యమం నడిచిన నేల మీద మళ్ళీ మద్యం వ్యాపారమే దిక్కైంది. ఈరోజు మద్యం వ్యాపారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నడవా అంటే నడుస్తాయి. ఈరోజు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్రంలో మద్యం లేదు, అయినా రాష్ట్రం నడుస్తుంది. పోనీ గుజరాత్లో మద్యం దొరకదా అంటే దొరుకుద్ది, కానీ దొంగతనంగా తాగాల్సిందే. ఈరోజు ప్రజెంట్లో బీహార్లో నితీష్ కుమార్ మద్యపాన నిషేధం చేశాడు. ఈ మద్యం అనేది కుటుంబాలని చిన్న భిన్నం చేసేస్తూ ఉంది. ఈ మద్యం అనే ఆదాయాన్ని ఒక వనరులుగా మార్చుకొని రాజకీయ నాయకులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు మిలాఖత్ అయిపోయి ఈ డిస్టిలరీస్ను ఏర్పాటు చేసుకొని, అంటే ఇది ఒక పెద్ద మాఫియా భారతదేశంలో. ఈ డిస్టిలరీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్సీలు గాను ఏడో చోట ఉంటారు, రాజ్యసభ మెంబర్లు గాను ఉండటం.
ఈ మద్యం వ్యాపారం అనేది లక్షల కోట్లానికి పడగలెత్తున్నటువంటి 1000 పడగల నాగుపాము లాంటిది సమాజం మీద. ఈ రోజుల్లో ఒకప్పుడు తాటి చెట్టు కళ్ళు తాగేవాళ్ళు, ఈత కళ్ళు తాగేవాళ్ళు, లేకపోతే కొబ్బరి కళ్ళు తాగేవాళ్ళు. కళ్ళు అనేది ఒంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేదన్నమాట. ఆ కళ్ళును కూడా ఏం చేశారంటే ఉత్పత్తి లేనప్పుడు ఈ యొక్క కెమికల్ కలిపి కళ్ళుని కల్తీ చేసేసారు. అవును. ఆ కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు తాగితే ఒంటికి ఆరోగ్యం అని మెడిసినల్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు అందరు చెప్తుంటారు కూడా. కానీ ఈ యొక్క వ్యసనాన్ని ఈ కుటుంబాల్లో చిచ్చుపెట్టి సంపద అంతా పోవటం కాకుండా వాళ్ళ లివర్ల మీద, వాళ్ళ కిడ్నీల మీద, మోకాల నొప్పుల మీద, ఆయుర్ ప్రమాదం కూడా పనిచేయలేకపోవటం. ఇప్పుడు ఏంటంటే అలవాటైన తర్వాత ఏంటంటే అది తాకపోతే వాడు పని చేయలేడు, వాడు పని చేయదు, శరీరం పనిచేయదు. ఎప్పుడన్నా తాగిన వాళ్ళ శరీరాన్ని చూడండి, చెమట్లు వచ్చి ఉంటాయి, ఒళ్ళంతా ముఖంకి చేతికి చెమట్లు వస్తుంటాయి, విపరీతంగా చెమట్లు వస్తుంటాయి అన్నమాట. అట్లా ఏంటంటే ఈ మద్యం అనేది మహమ్మారి అనేది ఒక విషవృక్షం లాగా భారతదేశంలో విశృంఖలత్వం చేసి చాలా మంది ఆడపిల్లల తాలిబొట్టులు తెంపేసినటువంటి చరిత్ర గలది ఈ మద్యాన్ని. మద్యాన్ని ఏంటంటే జాతీయ స్థాయిలో దీన్ని కట్టడి చేయాలి. కేంద్ర పార్లమెంటు ఎన్నో చట్టాలు చేస్తుంది, కానీ ఈ మద్య నియంత్రణ చట్టం భారతదేశంలో మద్యం అనేది తయారు చేయకూడదు. అసలు వ్యాపారమే ఉండకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి బయటికి చెప్పాలి, అసలు లిక్కర్ అనేది బ్యాన్ అనేది చేయాలి. లిక్కర్ బ్యాన్ చేసినప్పుడు ఉత్పత్తి లేనప్పుడు నీకేమవుద్దంటే గ్రామాల్లో ఇక్కడ నాటు సారాయి విజృంభిస్తుంది. గ్రామాల్లో కళ్ళు తర్వాత డిమాండ్ వాటికి ఎక్కువ వస్తుంది, ఈత కళ్ళుకి, తాటి కళ్ళుకి, నాటు సారాయికి. అంటే అలవాటు పడ్డ సమాజం ఒక్కసారి మానండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎవ్రీ మండల హెడ్ క్వార్టర్లో ఒక డి అడిక్షన్ సెంటర్ పెట్టాలి ఫస్ట్. ఒక్కసారి ఆపేస్తే ఏమవుద్దంటే హెల్త్ డిసీజ్ వచ్చి కుప్పలు తెప్పలుగా చచ్చిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ. ఫస్ట్ ఏం చేయాలంటే దేశవ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో డియాక్సేషన్ సెంటర్లు పెట్టేసి ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళని క్రమక్రమంగా తగ్గించుకుంటా వచ్చేసి వాళ్ళ యొక్క ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసులు ఎవరన్నా దొరికారనుకోండి, వాళ్ళని ఫస్ట్ జైలుకి పంపారు, 30 రోజులు డియాక్షన్ సెంటర్లో పెట్టి తర్వాత జైలుకి పంపిస్తారు వాడిని. అందువల్ల ఈ మహమ్మారి గంజాయి కానివ్వండి, ఎరాయిన్ కానివ్వండి, కొకాయిన్ కానివ్వండి, ఈ రకరకాల మత్తు పదార్థాలకి నేటి యువతని బానిసలుగా చేసేసి సమాజాన్ని ఆయు ప్రమాణం జరిపోతున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, మీకు అర్థం కాంది. ప్రైవేట్ హాస్పిటల్ బతకాలంటే ఏం చేయాలా? ప్రజల్ని వ్యసనాలకి పౌష్టికాహారం సైడు న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చిన అనుకో ఆరోగ్యంగా ఉంటాడు, హాస్పిటల్కి పోయే దేవుడు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టాలంటే మొట్టమొదటి ప్లేస్లో ఉండేది లిక్కర్, సెకండ్ ప్లేస్లో ఉండేది డ్రగ్స్. ఇంకా మనం చేయగలిగింది ఏంది? ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది భారతదేశంలో పెద్ద స్కాము. ప్రభుత్వ రంగంలో హాస్పిటల్ పెట్టేసి ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాల్సింది పోయి, ప్రధానంగా నేను ఎప్పుడు 2 చెప్తాను రాధాకృష్ణ గారు, ప్రజలకి నీడ్ అనేవి 5 అని చెప్తున్నాను నేను. ఏ ఉచితంగా ఇవ్వాలా, ఏ ఉచితంగా ఇవ్వకూడదు అనేది ప్రజలు తెలుసుకోవడం లేదు. ఏ ఉచితంగా ఇవ్వాలా? చదువు ఫ్రీగా ఇవ్వాలి, 1. 2 విద్య, చదువు అనేది ఫ్రీగా ఇవ్వాలి, KG to PG దాకా వాడు ఏమన్నా చదువుకునేవ్వండి, వాడు ఏ మీడియం అన్నా చదవనండి, వాడికి ఫ్రీగా ఇవ్వాలా. 2 వాడికి మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, తద్వారా పుస్తకాలు ప్రింట్ చేసి పెద్ద ఏం కావు, వాళ్ళకి పుస్తకాలు ఫ్రీ ఇవ్వండి, షూ ఫ్రీ ఇవ్వండి, తర్వాత వాడికి బట్టలు కూడా ఫ్రీగా ఇవ్వండి. ఇది. రెండోది వైద్యం, వైద్య ఆరోగ్యం అనేది ఫ్రీగా ఇచ్చేసేయాలి అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే ఆరోగ్యశ్రీ అని ఒక దగులుబాజీ స్కీమ్ తెచ్చి ప్రైవేటు హాస్పిటల్ని బతికించడానికి వచ్చింది ఈ ఆరోగ్యశ్రీ అనే స్కీమ్. ఇప్పుడు 1000 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు, వాళ్ళందరినీ 1 లక్ష రూపాయలు జీతం ఇస్తే వాళ్ళు ఎక్కడికి పోరు? ఇప్పుడు 50,000 ఇస్తారు స్టార్టింగ్ PHCలో పనిచేసి MBBS డాక్టర్లకి. 1 లక్ష ఇవ్వండి రా భయ్, నష్టమే ఉంది. 1 లక్ష రూపాయలు ఇచ్చి మండల హెడ్ క్వార్టర్ స్థాయిలో హాస్పిటల్లో అన్ని మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వండి. అందువల్ల ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి మనం ఎందుకు ఇవ్వాలి? అట్లా. తర్వాత ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిందో, వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకుండా ప్రభుత్వంలో లెక్చరర్స్ని ఫిలప్ చేయకుండా ఈ ఫ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు రావడంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పుట్ట గొడుగుల్లాగా గెలిచిపోయినాయి కాలేజీలు. అక్కడ ఎలిజిబిలిటీ పర్సన్స్ ఫ్యాకల్టీ కూడా మీరు చూడండి, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీ చేయండి, ఎలిజిబిలిటీ ఫ్యాకల్టీ కూడా ఉండరు.
అదే విధంగా అంటే విద్యని ప్రైవేటీకరణ అనేది చేయటం అనేది ఇంకొక దుర్మార్గమైనది. ఒకటి నేను చెప్తున్నాను కదా, ప్రజలకు ఇవ్వాల్సినవి 5. ఒకటి విద్య, 2 వైద్య ఆరోగ్యం, 3 ఏం చేయాలా, త్రాగునీరు, అందరికి డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా సప్లై చేయండి. తర్వాత రైతులకి సాగునీరు సప్లై చేయండి. తర్వాత ఇళ్ళు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలం బట్టి ఇల్లు కట్టించివ్వండి. ఇది చాలు కదా. మిగతాది ఏం చేయాలా, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించేటటువంటి ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. నేను అనేది ఇప్పుడు తమిళనాడు తీసుకున్నా, కేరళ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా ఏ రాష్ట్ర పరిస్థితినా మనకి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 100 మంది ఉంటే 36 మంది తాగుబోతుల్లాగా తయారు చేసింది. అంటే దీన్ని అభివృద్ధి అన్నమా దుర్మార్గం అన్నమా, ఏమని అందం చెప్పండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తలంచుకొని పోవటం కాదు, భారతదేశం నూతన ఆర్థిక విధానాలతోటి ముందుకెళ్ళాల. అడవి నుంచి అంతరిక్షం దాకా ఎదుగుతున్న ఈ రోజుల్లో ఈ మద్యం అనే మహమ్మారి ఈ ప్రజా ఆరోగ్యం మీద ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళగా బెదిరింపు కాల్స్ వస్తాయి, మాట్లాడిన మేము చంపేస్తామంటారు. అంటే లేదంటే సుఫారీ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వాడిని చంపేస్తామని బెదిరిస్తుంటారు. అంటే ఇది కల్చర్, కార్పొరేట్ కల్చర్ అన్నమాట. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలా, ఎవరితో ఏం చేయలేరు. ఫస్ట్ చేయాల్సింది కేంద్ర ఆరోగ్య శాఖ దేశ ప్రధాని ఇమ్మీడియట్లుగా ఏం చేయాల్సి, హెల్త్ ఎమర్జెన్సీ కింద పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ షాపుల్లో దొరికే మద్యంలో ఏమేమి అవశేషాలు ఉన్నాయని ఆ అనాలిసిస్ రిపోర్ట్ బయటికి తీయాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఇప్పుడు అప్పుడు రఘురామకృష్ణరాజు గారు తీశారండి, అది చెల్లబాటు కాదన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు తీసి ఈ అవశేషాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఈ హెల్త్ మీద ఏం ఎక్స్పైర్ తీసి ఒక రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర మద్యం వ్యాపారం చేస్తుంటే కేంద్రం ఏం చేష్టలుడికి ఎందుకు కూర్చొని బాధ్యత లేదా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి బాధ్యత లేదా? అంటే వల్ల ఏంటంటే ఇప్పుడు 25 మంది ఎంపీలు ఉన్నారుగా, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారుగా, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. వీళ్ళందరూ ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజల కోసం, ప్రజల కొరకు కదా వీళ్ళు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నారు, కానీ ప్రజల కోసం ఎక్కడున్నారా? అందువల్ల ఏంటంటే ఈ మద్యం అనే మహమ్మారి ఆడపిల్లల జీవితాల్లో అనే కాదు, ఈ రోజు మీకు ఇంకో విషయం కూడా, ఫెర్టిలిటీ అంటాం మనం, సంతాన ఉత్పత్తికి సంబంధించిన శర్మ ఉంటుంది. మగపిల్లల్లో ఎక్కువగా స్మోకింగ్, ఈ డ్రింకింగ్ వల్ల ఏం చేస్తుందంటే వీర్య కణాల యొక్క పవర్ కూడా పడిపోయి సంతానలేమికి కూడా దారితీస్తుంది అనమాట. ఇది చాలా మంది అర్థం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు ఉంది అందరికీ? ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి స్మోకింగ్, 2 డ్రింకింగ్, అంటే మద్యం సేవించడం, 2 స్మోకింగ్ చేయటము. మూడోది ఏంటంటే ఈ కార్బైడ్ అనేది పండ్లు మన ఎక్కడైనా కార్పొరేట్ టౌన్లో చూడండి, అరటికాయలు మాగబెడతారు, లేదా ఫ్రూట్స్ అన్ని మాగబెడతారు, సపోటాలు, లైక్ మ్యాంగోలు. ఇప్పుడు చూడండి, అయ్యే కూడా తినకూడదు, కడుపుకి అన్నం తిన్నాడు ఊడు తినడు. వాటి మీరు ఏం లేదు, శుభ్రంగా ఏం చేయాలంటే ఆ మ్యాంగోల మీద ఓరక బ్లేడ్ తట్టుకోకుండా కార్బైడ్ ఉంటుంది. ఈ కార్బైడ్ వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ కార్బైడ్ పెట్టి మగ్గ పెడతారనమాట. ఈ కార్బైడ్ అనేది బ్యానుడు, దాని అంటే పచ్చిగా ఉన్న కాయని మగ్గ పెడతారనమాట. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మనం తినే తిండి ద్వారా కూడా గ్యాస్ట్రల్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత బీపీ, షుగర్ అన్నావు కదా, భారతదేశంలో 40 కోట్ల మందికి ఈ ఎందుకున్నాయి డయాబెటీస్ ఎందుకు వచ్చింది? మనం తినే ఆహారం వల్ల వచ్చింది. అది డయాబెటీస్ అనేది మనం సృష్టించుకున్నాం. పురాతనంలో మిల్లెట్స్ బాగా తినేవాళ్ళు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇట్లా ఉలవలు, రకరకాలైనటువంటి మిల్లెట్స్ తింటుండేవాళ్ళు. మనం వితౌట్ కెమికల్ ఫుడ్ తింటుండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రైస్ అన్నం, వరి అన్నం విపరీతంగా వచ్చిందో, ఈ వరి అన్నం ఎక్కువ తింటే దాంట్లో గ్లూకోజ్ కంటామినేట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నువ్వు షుగర్ రోజు తింటా, నాకు షుగర్ జబ్బు వచ్చిందంటే ఎట్టా? అందువల్ల ఇటువంటి సామాజిక సమస్యలు, సామాజిక రుగ్మతలు ఎన్నో ఉండే. ఈ ఎవడుకు పట్టటంలా సినిమా, క్రికెట్, వాట్సాప్ మెసేజ్లు, చాటింగు, చీటింగు, బ్యాటింగు, ఇది అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి? మాలాంటి వాళ్ళు మొత్తుకోవడమే తప్ప ఏముంది? చాటింగ్ అంటే చీటింగ్ రా,
చాటింగ్, చీటింగ్, బ్యాటింగ్ అంటే క్రికెట్ బ్యాటింగ్. ఓకే. ఇదే కదా క్రికెట్ బ్యాటింగ్ అంటే బెట్టింగ్. ఆ, బెట్టింగ్ లో ఎంత డబ్బులు పోగొట్టుకుని తల్లిదండ్రులు ఎంతమంది పోగొట్టుకున్నారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ వ్యవస్థలో పట్టినటువంటి చీడ ఒక్కసారి పోనే పోదు. వ్యవస్థ బాగుపడాలంటే ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కాకుండా ఉమ్, అన్ఎడ్యుకేటెడ్ ని ఎడ్యుకేషన్ చేయాలా. ఇలా అన్ఎడ్యుకేటెడ్స్ ఎడ్యుకేటెడ్ ని ఎడ్యుకేటెడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. యాకోళ్ళ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. మనం చెప్పగలిగింది ఏం లేదు. ప్రభుత్వాలు చేయాల్సిన దాన్ని జర్నలిస్టులుగా మనం బాహ్య ప్రపంచానికి జరుగుతున్నటువంటి సమస్యలు చెప్పగలమే కానీ సార్. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలా. ఇలా ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 1,25,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. అవును. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉంటుంది ప్రభుత్వానికి. 25% మాత్రమే ప్రొడక్షన్ కాస్ట్ అవుద్ది. 1,00,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఆ 1,00,000 కోట్లు నేనేదో సంక్షేమ పథకాలకు ఇస్తానని చెప్పి, సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభాన్ని సృష్టిస్తాయి. ఉమ్, ఇలా ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలుగా మిగిలిపోయింది అనుకో. తెలంగాణ ఆల్రెడీ 8,00,000 కోట్లు అప్పుల్లోకి పోయింది. ఒక కొద్దో గొప్పలో తెలంగాణలో ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద కొంత ఖర్చు పెట్టున్నారు. బిల్డింగ్లు అయ్యి గట్టే హాస్పిటల్లు, స్కూల్ బిల్డింగ్లు. ఆడయ్యేం లేదుగా, అభివృద్ధి ఏం లేదుగా. మనం అంతా ఇసరటమేగా, ఇసరటమే, మనం చల్లటమే, విత్తనాలు చల్లినట్టు చల్లటమే. ఆ. అర్థం చేసుకోవాలి, ప్రజలు ముందు అర్థం చేసుకోవాలి.